పార్ట్ 2. అంతా హ్యాపీగా గడుపుతున్న వారి లైఫ్లోకి కులం అనే ప్రస్తావన వస్తుంది. ఎంసెట్ కౌన్సిలింగ్లో బాగా చదివి 1500 ర్యాంక్ తెచ్చుకున్న రవికి సీట్ రాకపోవడం, 70,000 ర్యాంక్ వచ్చిన రాంబాబుకి జేఎన్టీయూలో సీట్ రావడం వారి మధ్య గొడవకు కారణమవుతుంది. ఏ కేటగిరీ? ఓసీ సార్, ఓసీ. నీ కేటగిరీకో 500 ర్యాంక్ వచ్చి ఛాన్స్ ఉండేదయ్యా. మన సిస్టమ్ ఆల్రెడీ మంటెట్టింది. సుబ్బు రాంబాబుని రిజర్వేషన్లో సీటు తెచ్చుకున్నావని తక్కువ చేసి మాట్లాడతాడు. విలియం రాంబాబుకి సపోర్ట్గా మాట్లాడుతూ సుబ్బు మీద అరుస్తాడు. అలా మాట పెరిగి సుబ్బుకి కోపం వచ్చి జాతి తక్కువ నా కొడుకులు అని తిడతాడు. ఆ మాటకి సూర్య సుబ్బుని కొడతాడు. సుబ్బు పదే అదే మాట అనడంతో సూర్య ఆలోచించి మాట్లాడరా అని మళ్ళీ కొడతాడు. సుబ్బు అవమానంగా భావించి సూర్య మీద కక్ష పెట్టుకుంటాడు. సూర్యని ఒంటరిగా పిలిపించి తల పగలగొడతాడు. ఆ గొడవ ఊరి గొడవలా మారి ఆత్రం చావుకి కారణమవుతుంది. మీ వాళ్ళు మా వాళ్ళు ఏంట్రా? అంతా మీ స్నేహితులే కదా. ఇలాంటి అలాగా జనాన్ని మా ఊరు అమ్మోరు జాతర తీసుకురావడం అని చేసిన తప్పు.